మరైతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అబ్బాయి గురించి మాట్లాడదాం. అదే అబ్బాయి నవీన్ కదా. ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చాలా పాటలు పాడుతూ ఉంటారు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఎన్నో కుప్పిగంతులు గేస్తుంటారు. అబ్బాయిలైతే, అమ్మాయిలైతే ఎక్స్పోజింగ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకునేలాగా ఏదో ఒకటి చేస్తారు. ఎన్ని తిప్పలు పడ్డా అన్ని వ్యూస్ కోసమే కదా. సో ఇలానే అబ్బాయి కూడా చాలా కష్టాలు పడ్డాడండి. చెప్పాలంటే సినిమా కష్టాలు అన్నీ పడ్డాడు. ఇక చూసి 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 మొత్తానికి ఎక్కడో ఒక దగ్గర ఫేమ్ తగిలింది. సరే ఇలా కాదు, ఓన్గా డైరెక్షన్ చేద్దామని కూడా అనుకున్నాడు. సో రాక్షస పర్వం, సో తను ఓన్గా ఒక మూవీ కూడా చేశాడు. సో ఆ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ వాళ్ళ ఫాదర్ తనని హగ్ చేసుకున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం హగ్ అట. ఈ సాటర్డే మూవీ రిలీజ్ చేశాడు. నెక్స్ట్ సాటర్డే కల్లా ఫాదర్ ఎక్స్పైరీ అయ్యాడు. దాని నుంచి బయటపడడానికి అబ్బాయికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత అబ్బాయిని బయట జనాలు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అన్నప్పుడు, అంటే తెలిసి తెలవని ఫేమ్, ఇంకా మనం ఫేమ్ కాలేదని గుండె పిండేసినట్టు మనసుకి చాలా బాధ ఉంది. ఆ తర్వాత వచ్చిందండి పెళ్లి చూపులు. సో పెళ్లి చూపులు తర్వాత అబ్బాయికి ఒక పేరైతే పెట్టేశారు, పెళ్లి చూపులు అబ్బాయి అని చెప్పేసి. ఇక అప్పటి నుంచి ఇక అబ్బాయిని ఇక అందరూ కూడా ఓన్ చేసుకోవడం అట్లుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కదా, సో అబ్బాయి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. మన తెలుగు జనాలు అందరి మనసులో నిలిచిపోవాలనుకున్నాడు. సో దాని గురించి అండి అబ్బాయి వచ్చినప్పటి నుంచి చాలా బాగానే తను గేమ్ ఆడుతున్నాడు. అందరితో చాలా బాగా కలిసిపోయి ఉంటున్నాడు. ఎక్కువ సోనియా అబ్బాయి కూడా చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ప్రస్తుతానికైతే బాగానే ఉంది. సో మరి ఇంకా తనకేమైనా మాస్కులు ఉన్నాయా, ఇంకా ఎట్లా సర్వైవ్ అవుతాడు, ఎన్ని వారాలు ఉంటాడు తెలుసుకోవాలంటే నేను చెప్పే రివ్యూస్ చూస్తూనే ఉండండి.